హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ బాగుండాలి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాత్రి చాలా దట్టంగా కమ్ముకుంది. ఆ రోజు అమావాస్య, చుట్టూ చీకటే రాజ్యం. నడుస్తున్న రోడ్ ఎక్కడ ఉన్నదో, ఏం జరుగుతోందో స్పష్టంగా కనిపించటం లేదు. కాలి కింద రోడ్ ఉన్నట్టే అనిపిస్తోంది కానీ దాన్ని కళ్ళతో చూసే అదృష్టం లేదు. కాసేపటికి అనుకున్నదానికి మించి తాగిన మద్యం ప్రభావం కూడా ఉండటంతో అడుగులు కొంచెం తికమకగా ఉన్నాయి. ఒక్కోసారి ఏదో చప్పుడొస్తున్నట్టుంది, కానీ అది మనసులో పుట్టిన భ్రాంతి అనే నమ్మకం కలుగుతోంది. రోడ్డుపై నడుస్తున్నానా, లేక ఎక్కడో వెళ్ళిపోతున్నానా అన్న సందేహం అప్పటికప్పుడే పుట్టింది. చీకట్లో కనిపించేదే లేదు, కానీ ఒకంత దూరంలో ఎవరో కనిపించారు. అందమైన అమ్మాయి. నిజంగా అందంగా ఉంది. రోడ్ పక్కనే నిలబడి ఉంది, కానీ ఆమెకు చుట్టూ అసలు చీకటి ఉండనట్టుగా ఉంది. కాంతిలో మెరిసినట్టుగా కనిపిస్తోంది. ఆమె కళ్ళు స్పష్టంగా కనిపించలేదుగాని, తన వైపే చూస్తున్నట్టు అనిపించింది. ఇంత చీకట్లో ఒంటరిగా ఎందుకు ఉంది అనిపించింది. కాళ్ళు తడబడినా కాసేపు ఆమె వైపు చూశా. అమ్మాయి కదలలేదు. అంత చీకట్లో నిలబడి ఉండటమే గగుర్పాటు కలిగించేలా ఉంది. కాసేపు వెనక్కి వెళ్ళిపోదామనుకున్నా, కానీ తాగిన మద్యం వల్లేమో నడిపిస్తున్నది మనసు కాదు, వేరే ఏమో. ఆమెను చూస్తూ ముందుకు అడుగులు వేశాను. 2 అడుగులు ముందుకు వేసేలోపు ఆమె నాకెదురుగా వచ్చేస్తోంది. ఒకసారి 2 అడుగులు కదిలినట్టుంది, కానీ నిజానికి మాత్రం ఆమె ముందు ఉన్న చోటే ఉంది. శరీరంలో ఏదో చలనం కలిగింది. వెనక్కి తగ్గాలని అనిపించింది కానీ కాళ్ళు ఎక్కడికో నడుస్తున్నాయి. అమ్మాయి ఎప్పటికీ అక్కడే నిలబడి ఉన్నట్టే ఉంది, కానీ ఒక్కొక్కసారి 2 అడుగులు ముందుకు వేసినట్టనిపించింది. ఏదో తెలియని గుబులు చుట్టుముట్టింది. మద్యం తాగిన ప్రభావమా, లేక నిజంగానే ఏదైనా తేడా ఉందా అని మనసులో అనుమానం మొదలైంది. ఆమె వైపు ఓసారి చూశా, అయితే ఒక్క క్షణం. ఆమె ముఖం పూర్తిగా స్పష్టంగా కనిపించలేదు. కాస్త కదిలితే లాంటి భావన కలిగింది. నన్ను చూస్తోందా కాదా అనే సందేహం మళ్లీ రక్తాన్ని గడ్డకట్టించేలా చేసింది. కానీ ఏదో తెలియని ఆకర్షణ. ముందుకెళ్లకుండా ఉండలేకపోయాను. ఏమైంది? ఎందుకిలా ఒంటరిగా ఉన్నావు? నాలో తెలియని ధైర్యం కలిగింది, కానీ సమాధానం రాలేదు. చీకటిలో ఆమె ఊహలా కనిపిస్తున్నా, ఆమె ఒంటరిగా ఉందన్న భావన మాత్రం నాలో బలంగా నెలకొంది. అడుగు ముందుకు వేశాను. అయితే ఆమె కదిలింది, చాలా వేగంగా. అప్పటికే 4 అడుగుల దూరంలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఒక్క క్షణంలో నాకెదురుగా వచ్చింది. గుండె చప్పుడే ఒక్కసారిగా పెరిగిపోయింది. శరీరమంతా గడ్డకట్టిపోయినట్టు అనిపించింది. ఒక్క క్షణం. నీలం రంగు నుదుటి మీద గాయం, మచ్చలు, చేతులు వక్రంగా ఉన్నట్టు. కానీ అది నిజంగా ఉన్నదా, లేక చీకట్లో నా భ్రమలో వచ్చినదా అని అర్థం కాలేదు. ఇక్కడ ఎవరూ ఉండకూడదు, వెళ్ళిపో, గట్టిగా వినిపించింది. కానీ ఆమె పెదాలు కదలలేదు. చుట్టూ మరింత చీకటి పెరిగినట్టు అనిపించింది. గాలిలో ఏదో మాసిన మంటల వాసన. శరీరం ఊహించలేని భయంతో వణుకుతోంది. అడుగు వెనక్కి వేయాలని చూశాను, కానీ కాళ్ళు కదల్లేదు. కాళ్ళు కదలడం మానేశాయి. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేకపోయాను. నోట మాట రాలేదు. చుట్టూ ఏదో అనుకున్నంతకంటే భయంకరంగా మారిపోయింది. గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. సరిగ్గా నా ముందు నిలబడి ఉన్న ఆమె జుట్టు గాలికి కదిలింది. అప్పుడు ఆమె ముఖం పూర్తిగా కనిపించింది. గోరు వెడల్పుగా పెరిగినట్టు ఉన్నాయి. పెదాలు కదలలేదు కానీ, వెళ్ళిపో అనే మాట మళ్లీ స్పష్టంగా వినిపించింది. కళ్ళల్లో అసలు కళ్ళు లేవు. రక్తం కారినట్టు ఉంది. చర్మం తెల్లగా, నీళ్లలో నానినట్టుగా ఉంది. ఒక్కసారిగా గుండె అద్దిరిపోయేలా తడిముకుంది. అరచేతుల్లో చెమటలు పట్టాయి. ఒళ్లంతా గడ్డకట్టిపోయింది. తాగిన మద్యం తాలూకా మత్తు పూర్తిగా ఎగిరిపోయింది. నిజంగా ఇలా జరుగుతోందా? అసలు ఊహించలేని స్థితిలో ఉన్నాను. ఆమె మరో అడుగు నన్ను దాటి వచ్చింది, కానీ ఆమె కాళ్ళు నేలకి తగలడం లేదు. ఇదే అసలు భయం. నిజంగా పాపం అనిపించిందా, లేక ప్రాణాలతో బయటపడాలని అనిపించిందా? కానీ చేతులు ముడుచుకుని వెనక్కి కదిలే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నన్ను నిశ్శబ్దంగా చూస్తూనే ఉంది. కళ్ళు లేకపోయినా ఆమె చూపు నన్ను ఎక్కడి వేసిందో అదే తెలియదు. నీకు ఇక్కడ ఉండకూడదు. ఆమె శబ్దం మళ్లీ వచ్చింది. పరుగెత్తిపోవాలని అనిపించింది, కానీ కాళ్ళు మాత్రం తనంతట తాను అటూ ఇటూ తూలుతున్నాయి. గుండెలో ఏదో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అనిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలుపెట్టా. కానీ నా వెనుక అచ్చం నా అడుగుల ధ్వనిలానే మరో అడుగుల శబ్దం వస్తోంది. ఒక్క అడుగు కూడా ఆగకుండా ముందుకు పరుగెత్తుతున్నా, కానీ నా వెనక కూడా అదే లయలో ఓ శబ్దం నన్ను వెంటాడుతోంది. చీకటి ఇంకా మబ్బులా చుట్టేసింది. గాలి బలంగా వీచి చెట్ల కొమ్మలు కదిలిస్తున్నా, వాటి చప్పుడులు ఒక్కటే వినిపిస్తున్నా, అసలు భయం మాత్రం నా వెనకాలే ఉంది. నా అడుగుల శబ్దానికి తాళం వేసినట్టు మరో అడుగుల శబ్దం అదే రీతిలో వినిపిస్తోంది. ఒక్కసారిగా ఆగి వెనక్కి చూశా. ఎవరూ లేరు. మరీ ముందుకెళ్ళిపోతూ ఉంటాడా అనుకున్నా, కానీ గుండెలో ఏదో భయం ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వెంటనే ముందుకి పరుగు తీశా.
కానీ 2 అడుగులు వేసిన తర్వాత నా కాళ్ళు ఒక్కసారిగా నేలకి అంటిపడిపోయాయి. కదలడం ఆగిపోయింది. ఏదో గట్టిగా నన్ను పట్టేసినట్టుంది. గుండె బిగబట్టి తిరిగి వెనక్కి చూసినప్పుడు అమ్మాయి నా వెనుక నిశ్శబ్దంగా ఉంది. అయితే ఈసారి ఆమె ముఖం నా కంటే అరడుగు దూరంలోనే ఉంది. కళ్ళు లేవు, రక్తం పొర్లిపడుతోంది. ముక్కు భాగం 3 అంతస్తుల నుంచి కింద పడినట్టు పాడైపోయింది. పెదాలు కదిలినా మాట మాత్రం నా చెవుల్లోనే వేళ్లుమంటూ వినిపిస్తోంది. ఎంత దూరం పారిపోతావో? నాకు తడబడుతున్న చేతులతో నోట మాట రాకుండా పోయింది. గుండెలో ఊపిరి ఆగినంత పనైంది. ఒళ్లంతా చెమట పట్టింది. పారిపోవాలని ఉందే కానీ కాళ్ళు ఒక్కటి కూడా కదలడం లేదు. ఆమె నెమ్మదిగా తన చేయిని నాపై పెట్టింది. ఒక్కసారిగా భయంతో అరిచాను. కళ్ళు తెరిచేసరికి నేను నేలమీద పడ్డుండిపోయాను. చుట్టూ ఎవరూ లేరు. రోడ్ ఖాళీగా ఉంది. కాళ్ళు వణికిపోయాయి. ఒళ్లంతా చెమటలు పట్టింది. గుండె పిండేస్తున్నట్టుగా ఉంది. అక్కడో అక్కడ కూర్చుని నేనెలా వచ్చినానో ఆలోచించాను. నిజమే, నేను రోడ్పై ఒంటరిగా నడుచుకుంటూ వచ్చాను. తాగి ఉన్నాను. కానీ ఆమె, ఇదంతా నిజమా లేక నా భ్రమేనా? కానీ నా చేతిపై ఇంకా చెరుపలేని ముద్రలా ఏదో ఉంది. చల్లని స్పర్శగా ఏదో గుర్తుగా మిగిలింది. అప్పటి నుంచి నిశ్శబ్దంలో నడవడమే భయంగా మారిపోయింది.